ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో కోకో పంటను సాగు చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్లతో పాటు జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దాన్ని ఖచ్చితంగా చేరుతీర్తాం. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం. మీలాంటి వదాన్యుల సహకారం ఉన్నంత వరకు, మీ గైడెన్స్ ఉన్నంత వరకు, ముఖ్యమంత్రి గారు లాంటి మార్గదర్శనంలో ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం. 20 నెలల్లో ఆరోగ్య రంగంలో చాలా మార్పు తీసుకురాగలిగాం. ఈ ఆబ్సెంటిజంని 8 నుంచి 12% తగ్గించగలిగాం. ఈ మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని గుడుపల్లె మండలంలో కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కుప్పం పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ పున్నమి హోటల్ను పునఃప్రారంభిస్తారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి అభివృద్ధి శాఖల అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా, స్థానిక స్వపరిపాలన బలోపేతంపై చర్చించారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లి జిల్లా కొండకర్ల లోవలో అనకాపల్లి ఉత్సవాన్ని రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యనపాత్రుడితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అనకాపల్లిలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది విదేశీ యాత్రికులను కూడా ఎక్కువగా ఇక్కడికి ఆహ్వానించుకోవడానికి అవకాశం వస్తుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన జీడిపి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఖేలో ఇండియా ద్వారా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాస్తవ్తో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళా క్రీడల ప్రోత్సాహానికి అస్మితా పథకం అమలు, ఫిట్నెస్ కోచ్ల సంఖ్య పెంపు, క్రీడా బడ్జెట్ పెంపుపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీల గురించి వివరించారు. ప్రతి జిల్లాలో మహిళల అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు సహకారం అందించాలని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్లు ఈరోజు వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి టీజీ భరత్ పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని మంత్రి పేర్కొంటూ, 18 నెలల నుంచి ఏవైతే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఓయూస్ అనుకోండి, క్యాబినెట్ నుంచి క్లియర్ చేసిండేవి కానీ, ఏపీఐసి నుంచి క్లియర్ చేసిండేవి అన్ని కూడా అతి తొందరలో గ్రౌండ్ కావాలా, సమస్యలు లేకుండా అందరికి అన్ని ఏవైతే మేము అనుకుండేవన్నీ కూడా గ్రౌండ్ అయితే 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సాధించేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మా కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి. ఇందులో హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి. జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ కానుకొని ఉండడం, ఉత్తర, పడమర రాష్ట్రాలకి ముఖద్వారంగా ఉంటూ ప్రధాన రహదారులు, రైల్వే, లాజిస్టిక్స్ మార్గాలు హర్యానా మీదుగా వెళ్లడంతో ఈ రాష్ట్రం దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం హర్యానాలో 6.38 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పలు ప్రధాన ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అమల్లో భూసేకరణ, విద్యుత్తు, అంతర్రాష్ట్ర సమన్వయం,
పర్యావరణ అనుమతులు వంటి సమస్యలు ఎదురవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రగతి యంత్రాంగం కింద సమీక్ష నిర్వహించారు. దీంతో 112 ప్రాజెక్టులో 57 ప్రాజెక్టులు పూర్తవగా మిగిలిన 55 ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ప్రగతి పర్యవేక్షణ కింద హర్యానాలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా మారింది. రాష్ట్రంలో కోకో పంటను సాగు చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోకో ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నారని తెలిపారు. కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కల్పనా కుమారి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని చెప్పారు. స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో చాలా ల్యాండ్ సంబంధించి రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెట్టాను. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్ డైరెక్ట్ గా నా దగ్గర నా ఆఫీస్ కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. నేను కూడా ఫీల్డ్ కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్ గా జనాలతో మాట్లాడి, మన ఆఫీసర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడి అన్ని ఇష్యూస్ ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 31 తేదీ వరకు 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు, స్వచ్ఛతా పక్వాడాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించడం, సమాజ భాగస్వామ్యం పెంచడం, మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పారిశుధ్య నిర్వహణ, శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పి భాస్కర్రావు కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి అవసరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్లో బీటింగ్ ద రిట్రీట్ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఇందులో భాగంగా వందే మాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక దేశభక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత ప్రదర్శన స్టేషన్లో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బందిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడీఆర్ఎం పిఈ ఎడ్విన్, ఆపరేషన్స్ ఏడీఆర్ఎం శ్రీనివాసరావులతో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. రానున్న 2027 జనాభా లెక్కల సేకరణపై అమరావతి సచివాలయం నుంచి దృశ్యమాధ్య విధానాల్లో కలెక్టర్లతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో కోకో పంటను సాగు చేసిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఖేలో ఇండియా ద్వారా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకారం అందించాలని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.